ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మండిపడ్డారు. కూటమి నేతలు సిండికేట్గా మారి ఆక్వా రంగాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఆక్వా రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందుల గురించి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకి ఆ రోజు తలొగ్గి సపోర్ట్ చేసినటువంటి రైతులకి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఎన్నుపోటు పొడిచిందో దాని గురించి వివరించడానికి మిమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరినీ అనేక పర్యాయాలు మీటింగులు ఏర్పాటు చేసి ఏదైతే ఆక్వా రైతులకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని మేము పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆక్వా రైతులు ఏ విధమైనటువంటి నిరుత్సాహ చెందడం అవసరం లేదు. రైతులకు మా ప్రభుత్వం మొట్టమొదటి స్థానం కల్పించదని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పలికారు. ఆ ప్రగల్భాలలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆక్వా రైతులకి ఆక్వా జోన్ గాని నాన్ ఆక్వా జోన్ గాని సంబంధం లేకుండా అన్కండిషనల్ గా రైతులకి విద్యుత్ లో సబ్సిడీ ఇస్తానని ప్రకటించారు. ఆ రోజు ఏ విధంగా సబ్సిడీ ఇచ్చారంటే ₹3.58 ఉన్నటువంటి ధరని ₹2 పైన సబ్సిడీ ఇచ్చి అన్కండిషనల్ గా మరి ఆ రోజుని ₹1.5 అంటే 1.50 పైసలకి ఆక్వా రైతులకి మరి కరెంటు సబ్సిడీ ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ రోజున రైతులకి ధరల స్థిరీకరణ చేస్తాము, నాణ్యమైనటువంటి ఫీడ్ని అందిస్తాము, నాణ్యమైనటువంటి సీడ్ని అందిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు కుంటి సాగులు చెప్తుంది. దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం నడుస్తుంది. యుద్ధం వలన కంటైనర్లు నడిచే పరిస్థితి లేదు, ఎగుమతులు ఆగిపోయినాయి. అదే సందర్భంలో ధరని పెంచే పరిస్థితి లేదని చెప్పేసి ఈ మధ్య కాలంలో